అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిగ్ టీవీ సాయి స్ఫూర్తి యాజమాన్యంతో ఈరోజు ఎంబీ సోషల్ క్లబ్లో చిరంజీవి గారు 69వ జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుని, అదేవిధంగా మెగా వైద్య శిబిరాన్ని కూడా 14 మంది డాక్టర్స్తో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అవసరమైన వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మెగాస్టార్గా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆయన ఏ రోజో ప్రారంభించి దాని ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అన్ని దానాల కన్నా రక్తదానమే మిన్నండి. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నంటారు, కానీ ఒక పూట భోజనం పెడితే రెండోసారి మళ్ళీ ఆకలేస్తుంది. కానీ రక్తం ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితాంతం కూడా తన జీవితాన్ని నిలుపుకొని కుటుంబానికి ఆసరాగా నిలబడతాడు. కాబట్టి రక్తదానమే గొప్పదని చెప్పినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా మా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ని ఇవ్వాలని చెప్పేసి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగా మెడికల్ క్యాంపు అలాగే బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన సాయి స్ఫూర్తి వారి సౌజన్యంతోనూ అలాగే బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, అలాగే మహిళా కార్యకర్తలకు, జనసేన నాయకులకు, చిరంజీవి ఫ్యాన్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే అండి. నా పేరు కొప్పక శ్రీనివాసరావు, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బిగ్ టీవీ వారు సౌజన్యంతో ఒక పెద్ద మెడికల్ క్యాంపు పాత బస్టాండ్ ఎంబీ సోషల్ క్లబ్లో నిర్వహిస్తున్నారు. ఈ మెడికల్ క్యాంపుని సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారు సౌజన్యంతో మంచి ఎక్విప్మెంట్తో డాక్టర్స్ బృందంతో మెడికల్ క్యాంపు బిగ్ టీవీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ప్రజలకి అనేక రోగాల పట్ల అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు, తర్వాత ఈసీజీ, ఎకో, ఇంకా ఏవైనా వైరల్ డిసీజెస్ అలాంటివి ఉంటే అవన్నీ కూడా మంచి డాక్టర్స్తో పర్యవేక్షణలో బృందం అంతా కూడా చక్కగా మన హాస్పిటల్లో ఉన్నట్టుగా టెస్ట్లో సీరియల్ ప్రకారం రాసుకొని మెడిసిన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏరియాలో బిగ్ టీవీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనీషియల్ ప్రోగ్రామ్ అయితే ఉందో చాలా అప్రిషియేట్ చేసి తగిలింది. మీడియా సమాజంలో తన వంత పాత్ర పోషిస్తూ కూడా ఎవరైతే కొన్ని రోగాలు, గుప్త రోగాలు ఉన్నాయో అవి ఐడెంటిఫై అవ్వట్లేదో ఇవి ఆ రోజు వాళ్ళ ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా తద్వారా వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ డిసీజ్ ఏమైనా బయటపడితే వాళ్ళు పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి కూడా ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. నిజంగా చిరంజీవి గారు ఒక సమాజానికి ఒక ప్రేరణ మెసేజ్ నీతులు ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా రక్తదానం ఇవ్వడం కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, తర్వాత ఎక్కడన్నా యాక్సిడెంటల్ కేసులో స్పందించడం కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రేరణాత్మకమైనటువంటి ఇన్స్పిరేషన్. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన ఫాలోవర్స్ చాలామంది అభిమానులు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తారు. సో ఆ కార్యక్రమాన్ని ఇవాళ సాయి స్ఫూర్తి డెంటల్ హాస్పిటల్ వైద్య బృందము, అలాగే మెగా అభిమానులు, బిగ్ టీవీ వారి సౌజన్యంతో జంగారెడ్డిగూడెంలో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా బాగా కూడా చుట్టుపక్కల స్లమ్స్ ఏరియాలోంచి పక్కన ఉన్న విలేజెస్ నుంచి కూడా మన ఈ వైద్యానికి చేయించుకోవాల్సినటువంటి రోగులందరూ కూడా వస్తున్నారు. ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్. వీఆర్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిలుకూరు సాయిబాబు, నేను బ్రాహ్మణ సంఘం స్టేట్ అసోసియేట్ సెక్రటరీ. అలాగే స్థానికంగా ఒక 5 మండలాలకి ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుని కూడా జంగారెడ్డిలోను. ఈ మెగా యూత్, మెగా చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా ఈ రోజున ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు, దాంట్లో సాయి స్ఫూర్తి వారి సౌజన్యంతో జరుగుతుంది. దీన్ని బిగ్ టీవీ వారి సమక్షంలో జరగడం చాలా హర్షణీయం, ఆనందనీయం. అయితే స్టేట్లో ఇంతవరకు కూడా ఏ టీవీ వాళ్ళు కూడా దీన్ని ఇలాగా స్పాన్సర్ చేసి కండక్ట్ చేసిన దాఖలాలు లేవు. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని చేయడం అనేది చాలా అభినందనీయం, ఆనందించవలసిన విషయం ఇది. దీన్ని ఆసరాగా తీసుకుని అనేక మంది వైద్యులు పర్యవేక్షణలో కూడా మన క్యాంపుకి వచ్చి అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మెగా ఫ్యాన్స్ అభిమానులకి, అలాగే బిగ్ టీవీ వారి అందరికీ కూడా, అలాగే సాయి స్ఫూర్తి హాస్పిటల్ యాజమాన్యానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. రక్తదానం ఇవ్వడంతో పాటు, రక్తదానం అంటేనే ప్రాణదాత అయినట్టుగా లెక్క, ఒక జీవిని ప్రాణాన్ని కాపాడినట్టు. చక్కటి చిరంజీవి గారి అందించిన స్ఫూర్తితోటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న అభిమానులకి, అలాగే ఇక్కడికి వచ్చి కార్యక్రమాలను పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి మెట్ట ప్రాంతాన్ని శోభం తెచ్చే విధంగా ఇక్కడికి అందరూ వచ్చారు. చాలా ఆనందనీయం. ఈ క్యాంపుని అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ క్యాంపుని కండక్ట్ చేసిన వాళ్ళందరికీ, బిగ్ టీవీ వాళ్ళకి కూడా. సో నా పేరు అభిషేక్ అండి, డాక్టర్ అభిషేక్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఇన్ సాయి స్ఫూర్తి హాస్పిటల్. సో ఇక్కడ
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి అన్ని రకాల ఉచిత క్యాంపు కండక్ట్ చేసి సో జనాలకు ప్రజలకు జంగారెడ్డిగూడెం మారుమూలల చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఒక ఉచిత క్యాంపు ద్వారా వాళ్ళకు బీపీ షుగరు ఉచిత క్యాంపు అనేది సార్ ఎలా అంటే ఒక స్క్రీనింగ్ పరీక్ష లాంటిది. వాళ్ళకు బీపీ ఉందా, షుగర్ ఉందా, వాళ్ళకు నొప్పులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇనీషియల్గా డయాగ్నోసిస్ చేసి వాళ్ళకు ఇది పలానా వేలో చెప్పేసి, అంటే స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఒక 40 years 50 years వచ్చిన వాళ్ళకు తెలియదు వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా అనేది. సో ఇనీషియల్గా ఒక డాక్టర్ డయాగ్నోస్ చేసి అమ్మ మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది అనేసి చెప్పి వాళ్ళని వాళ్ళకు కావాల్సిన స్పెషాలిటీస్. సో మన సాయి స్ఫూర్తి హాస్పిటల్లో 14 members డాక్టర్స్ ఉన్న స్పెషాలిటీ గల ఏకైక హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో ఒక సాయి స్ఫూర్తి హాస్పిటల్ మాత్రమే. ఇట్లాంటి సాయి స్ఫూర్తి హాస్పిటల్లో ప్రతి స్పెషలిస్ట్కి సంబంధించి న్యూరాలజీ కానీ, ఆర్థోపెడిషన్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ, కార్డియాలజీ కానీ ప్రతి స్పెషలిస్ట్కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇనీషియల్గా ప్రజలను స్క్రీనింగ్స్ చేసి వాళ్ళకు సంబంధించిన డాక్టర్లను చూసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సాయి స్ఫూర్తి హాస్పిటల్ ఎల్లవేళలా కృషి చేస్తనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బిగ్ టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈరోజు ఆగస్టు 22వ తారీఖున జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ వారు నిర్వహించిన బిగ్ టీవీ వారి స్పాన్సర్ చేత సాయి స్ఫూర్తి జంగారెడ్డిగూడెం వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ క్యాంపు నందు ఎలాంటి వ్యాధులకైనా ఉచితంగా చూసి మందులు ఉచితంగా ఇచ్చి రోగులను పరీక్షించి వారి యోగక్షేమాలు లేని వారి గురించి పట్ల శ్రద్ధ వహిస్తూ సాయి స్ఫూర్తి హాస్పిటల్ యజమాని వారు చేసినటువంటి సేవలు ఉన్నతంగా ఉన్నాయని వారు గర్విస్తున్నాం. బిగ్ టీవీ సాయి స్ఫూర్తి ఆధ్వర్యంలో జరిపే మెడికల్ క్యాంప్లో నాకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి ఇక్కడికి వచ్చాను. క్యాంప్లో బాగా చూశారు, అందరూ డాక్టర్లు ఉన్నారు. ఎనస్థీషియా, జనరల్ సర్జను, పీడియాట్రిక్, అలాగే ఆర్థో సంబంధించి మొత్తం అన్ని రకాలను ఈసీజీ కూడా తీశారు. అన్నీ బాగా చూశారు. అలాగే ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. బాగా చేస్తున్నారు. ఇలాగా చాలామంది కూడా అందరూ కూడా వచ్చారు, బాగా చేశారు, బాగా క్యాంపు నిర్వహించారు. బాగుంది. బిగ్ టీవీ వారికి, సాయి స్ఫూర్తి వారికి ధన్యవాదాలు. ఈ మెడికల్ క్యాంప్ మొత్తం అంతా చూస్తూ ఉంటే ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి వెళ్ళారండి. కానీ బిగ్ టీవీ వారు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉండి ఈ జనానికి, పబ్లిక్కి జరుగుతున్న సేవల్ని ప్రతీదీ వెనువెంటగా ఉండి అందరినీ చూసి పేషెంట్ల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కానీ, డాక్టర్స్తో మాట్లాడటం కానీ, మా బ్లడ్ బ్యాంక్ వారితో మాట్లాడటం కానీ, ఈ ప్రోగ్రాం అంతా బిగ్ టీవీ వారు ఎంతో ఘనంగా వాళ్ళ నేతృత్వంలో ముందుకు నడిపించారని చెప్పాలి. బిగ్ టీవీ వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి. అదేవిధంగా సాయి స్ఫూర్తి వారు ఇంకా ఎన్నో ఎనలేని సర్వీసులు ముందుకు అందిస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి హృదయపూర్వకంగా వారిని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు బిగ్ టీవీ వారు చేపట్టినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని కోసం మా దగ్గరికి సాయి స్ఫూర్తి హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చేలాగా మనం క్యాంప్ చేద్దామండి. మనం ఏదో ఒక ఏరియాలో, మంచి ఏరియాలో పేషెంట్లు ఎక్కువ ఇబ్బంది పడే ఏరియాలో ఒక క్యాంప్ కండక్ట్ చేయాలని అడగటం జరిగింది. అడగగానే వారు కూడా జంగారెడ్డిలో ఎక్కడ లేనటువంటి 14 మంది వైద్య బృందం ఉన్న హాస్పిటల్ ఎంచుకుంటాం చాలా గర్వకారంగా ఉంది. మీ దగ్గర అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. మాకు ఈ క్యాంపు ఏరియాలో చేయడం వల్ల అందరు డాక్టర్లు వచ్చి అందరికీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా, కాళ్ళు నొప్పులు కావచ్చు, జ్వరాలు కావచ్చు, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన వైద్య నిపుణులు కూడా అందరూ రావాలని వేరు బిగ్ టీవీ వారు సంకల్పంతో ఉండటం వల్ల మా హాస్పిటల్ని ఎంచుకోవటం కూడా నాకు గర్వకారణంగా ఉంది. అలాగే ఈ క్యాంపుకి అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లు 14 మంది బృందాన్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి అవసరమైనటువంటి మందులు, అన్ని రకాల మందులు ఇవ్వడంతో పాటు వాళ్ళకి కావాల్సిన ఈసీజీ కానీ, ఇక్కడ క్యాంపులో జరగవలసిన షుగర్, బీపీ, కొన్ని రకాలైన టెస్టులు, రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు క్యాంప్కి ఎవరైతే వచ్చారో వారు ఆ స్లిప్ తీసుకుని మన హాస్పిటల్కి వస్తే ఇంకా మెరుగైన టెస్టుల కోసం ఎవరికైనా అవసరమైతే ఆ స్లిప్ చూపిస్తే అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర పరీక్షలు, పెద్ద పరీక్షలు ఏమైనా ఉంటే అక్కడ చేయడానికి మేము హామీ ఇచ్చామండి. అలాగే ఆ స్లిప్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఉచితంగా టెస్టులు చేసి వాళ్ళకి వైద్యంలో ఏదైనా ఆపరేషన్ గట్ట పడవలసిన అవసరం ఉంటే ఆపరేషన్ సంబంధించి మన
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలో ఏమైనా కొన్ని సర్జరీలు గట్ట ఏదైనా కవర్ అయ్యింది ఉన్నా ఈ క్యాంప్ ద్వారా వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా ఉచితంగా ఆపరేషన్ కానీ వైద్యం కానీ ఫ్రీగా చేయటం అని హామీ ఇస్తున్నామండి. దాంతోపాటు ఈరోజు ఇంత ఘనంగా జరిగింది బిగ్ టీవీ వారి వల్లే మాకు జరిగింది అనుకుంటున్నామండి. ఇంత జనం వస్తారని మేము ఊహించలేదండి. ఏదో జాతరలాగా ఏదో ఎప్పుడు చూడలేదండి. మేము క్యాంపులు చేస్తున్నాం కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక 200 మంది 300 మంది వస్తారు. అలాంటిది ఇక్కడ 100 మంది పేషెంట్లు ఇలాగ తొండబత్తండాలకు రావటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ బిగ్ టీవీ వారు మార్నింగ్ నుంచి కూడా ఈ టెలికాస్ట్ చేయటం, ఈ హెల్త్ సంబంధించి అన్ని టీవీలు కూడా హెల్త్ సంబంధించి చూపిస్తూ ఉంటారు. లైవ్ డైరెక్ట్ ఈ పేదలకి ఎలా జరుగుతుంది, ఇలా ఈ క్యాంపు ద్వారా ఏమి లబ్ధి చేకూరుతుంది అనేది చూపించడం, టెలికాస్ట్ చేయటం చాలా గొప్ప విషయం అండి. ఇలాగ ఈ బిగ్ టీవీ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మాకు ఈ అవకాశం ఇచ్చిన మన బిగ్ టీవీ వారికి కృతజ్ఞతలండి. అలాగే మాకు ఈ బిగ్ టీవీ వారితో పాటు మేము కూడా వస్తాం. వాలంటీర్ సన్ రైజ్ బ్లడ్ క్యాంపు వాళ్ళు కూడా మేము వస్తామని చెప్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి మాకు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా కూడా బ్లడ్ అనేది ఇక్కడికి వచ్చిన యువకులు, అలాగే ఇక్కడ లోకల్ ఉన్న మన డాక్టర్స్ కానీ మా స్టాఫ్ కూడా బ్లడ్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఈరోజు బ్లడ్ నాకు తెలిసి ఒక 50 మంది ఇచ్చినట్టు తెలిసిందండి. మరి ఎంతమంది ఇచ్చారనేది ఇంకా కౌంట్ తెలీదు. బాగా మా బ్లడ్ క్యాంప్ కూడా బాగా సహకరించారని ధన్యవాదం చేస్తున్నాను. మా అందరి స్ఫూర్తి, మా అందరి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జంగారెడ్డిగూడెంలో జరగడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారికి, అదేవిధంగా బిగ్ టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలామందికి ఇక్కడ రక్తదాన కార్యక్రమం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.